9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం పెద్ద వాల్గట్ గ్రామ పరిధిలోని బోడగుట్టపై 3 హిల్స్ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి జాతర అపూర్వ భక్తి వైభవంతో నిర్వహించారు. సంక్రాంతి సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల కొండపైకి కాలినడకన చేరుకుని మొక్కులు చెల్లించారు. జయ జయ ధ్వనులు, భక్తి గీతాలతో బోడగుట్ట మారుమోగింది. దర్శనానంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించిన అమ్మవారి రథాన్ని గ్రామ వీధుల గుండా శోభాయాత్రగా ఊరేగించారు. డప్పుల మోతలు, హర్షధ్వనులతో ఆదివారం జాతర వైభవంగా ముగిసింది. నమస్కారం. ఇక్కడ పెద్దవాళ్ళూరు అనే గ్రామంలో సిరికొండ మండలం నిజామాబాద్ జిల్లా ఈ పెద్దవాళ్ళూరు గ్రామంలో ఇంచుమించు 1971 నుండి మరి ఇక్కడ జాతర జరపబడుతున్నది. మరి ఆయన ఎక్కడో పుట్టిండు, ఎక్కడో పెరిగిండు. డాక్టర్ సుకందర స్వామి అని మహారాజు. మరి ఆయన ఎక్కడ పుట్టింది ఎవరికి తెలియదు, ఎక్కడ పెరిగింది ఎవరికి తెలియదు. కానీ తిరుక్కుంటూ వచ్చి స్పీడ్గా తిరుక్కుంటూ వచ్చి గట్టిగా ఇక్కడ పెద్దవాళ్ళూరు అనే గ్రామంలో ఇక్కడ నివాసం ఏర్పరచుకొని గుట్టపైన పురాతన దేవాలయము, ఇక్కడ అన్నపూర్ణ దేవాలయము, పురాతన దేవాలయము మరి ఇక్కడ శుద్ధి చేసి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ అన్నపూర్ణదేవి ఉత్తర భారతంలో ఒక కాశీలో తప్ప దక్షిణ భారతంలో మన నిజామాబాద్ జిల్లా పెద్దవాళ్ళూరు గ్రామం సిరికొండ మండలంలో మనకు ఇక్కడ ఉండడము ప్రజలకు ఎంతో పూర్వజన్మ సుకృతము. వారు చేసుకున్న పుణ్యప్రాలంగా నేను భావిస్తూ ఉన్నాము. దేవి భక్తుల కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా ఎన్నో కోరికలు తీరుస్తూ సంవత్సరము జనాలు పెరుగుతూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ అమ్మ కృపకు పాత్రలు అవుతున్నారు, వారి కోరికలు తీర్చుకుంటున్నారు. మరి మన భారతదేశంలో అప్పుడు డాక్టర్ సుకందర స్వామి మహారాజు తిరుపతిలో కూడా లేనప్పుడు మన భారతదేశంలో కూడా అన్నసత్రము, అన్నదానం అనేది ఎక్కడా లేకుండే. సుమారు 70-71 అప్పటి నుండి స్టార్ట్ చేసిందంటే నిర్విరామంగా ప్రతి సంవత్సరము మాఘమాసము అమావాస్యకు 3 రోజుల కార్యక్రమాలు ఇక్కడ జరపబడతాయి. ఫస్ట్ రోజు దేవి పెద్దవాళ్ళు గ్రామంలో శావదింపుతూ, ఊరంతా శావదింపుతూ అక్కడ హనుమాని యాజ్ఞం జరపబడుతుంది. తర్వాత సాయంత్రం కుమారస్వామి యాజ్ఞం జరపబడుతుంది. 5 గంటలకు మధ్య నాగదేవ యాజ్ఞము. మరుసటి రోజు గుట్టపైన అమ్మవారి మహాయాజ్ఞము, అన్నదాన సత్రము, రథోత్సవము, కన్నుల పండుగగా మనము జరుపుకుంటున్నాము. ఇంచుమించు 50 సంవత్సరాలు 72, 71 సంవత్సరం నుంచి నిర్విరామంగా జరుపుకుంటున్నాము. తల్లి రోజు రోజుకు మరి అందరి భక్తులకు మరింత అందరి కోరికలు తీరుస్తూ, అందరికీ ఆరోగ్యాలు ప్రసాదిస్తూ తల్లి ఇక్కడ అందరి భక్తులు అమ్మవారి దీవెనలు అందుకోవాలని మరి అందరికీ నేను వచ్చిన భక్తులకు భక్తులందరికీ పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాము. దేవస్థానం తరపున, గ్రామం తరపున. ఇక్కడ రమేష్ మహారాజు ఆధ్వర్యంలో మహారాజు శిష్యులు డాక్టర్ సుకందర స్వామి శిష్యులు వారి ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో జాతర జరపబడతా ఉంది. మాఘం అమావాస్య రోజు డాక్టర్ సుకందర స్వామి వారికి అన్నపూర్ణాదేవి ఇక్కడ ఉన్నట్టు ఆమె స్వప్నంలో కనబడి తెలియజేసింది. దాదాపు 600 సంవత్సరాల పూర్వం యజ్ఞ భగవానుని అతను ఇక్కడ భాస్కరాచార్యులు వారు ఇక్కడ అన్నపూర్ణాదేవిని అనుకుంటున్నట్టు చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ సుకందర స్వామి
ఈ గురువు గారికి స్వప్నంలో అమ్మవారు సాత్కారం. అప్పుడు ఎక్కడ ఉన్నది తాను వెతుకుతుంటే ఈ చిన్న గుడిలో సగం ఆలయం నిర్మించినటువంటి ఇక్కడ మునులు ఇప్పటికి కూడా తపస్సు చేస్తారని కొన్ని పరిశ్రమలు తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు కూడా మునులు వచ్చి తపస్సు చేసుకుంటూ వెళ్తున్నారండి. అది ఇప్పుడు మా మహారాజు గారు ఏం చేశారంటే ఇక్కడ ప్రజలకు అన్నపూర్ణాదేవి అందరికీ కూడా సమృద్ధిగా అన్నము, యశస్సు, తర్వాత సౌకర్యాలు, డబ్బులు కలగాలని వారు నిత్య పూజ ఇక్కడ అప్పుడు అంటే 1972 కావచ్చు. ఇక్కడ ఇది చిన్న గోపురాన్ని తన పునరుద్ధరణ చేసిన ఈ ఆలయాన్ని. అప్పుడు ఏం జరిగిందంటే వారు దినదిన అభివృద్ధి చేస్తూ ఇక్కడ అన్నపూర్ణ జాతర సందర్భంగా ఈ జాతరను నిర్వహించడం జరిగింది. ఈ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా కోరికలు కోరుకుంటే ఇక్కడ చాలా మంది కోరికలు నిత్యం అంటే 3 పర్వతాల మీద ఉందమ్మవారు. అంటే ఎక్కడైతే మన విజయవాడ కనకదుర్గ ఉందో అట్లనే ఇక్కడ 3 పర్వతాల మీద ఉన్నాం. అంటే 3 పర్వతాలు అంటే ఆడవాళ్ళకి 3 ముళ్ళు ఎట్లా ఉంటుందో, త్రిమూర్తులు ఎట్లా ఉంటారో అట్లా అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షంగా ఉండేది. ఎవరైతే సాష్టాంగ అమ్మవారిని కొలుస్తారో వాళ్ళకు నిత్య కళ్యాణం పచ్చదోరణం అట్లా వాడింట ఆమె వెలుగుతుంటుంది. సపోజ్ మనం చూసుకుంటుంటే సుకందర స్వామి ఇక్కడ వైద్యులుగా కూడా వారు పేరు ప్రఖ్యాతలు కాల్చింది. అంటే వారు ఆర్డీఓ ఉండే ఆయన ఇక్కడ ఈ పూజలను చేయడం వల్ల ఈ 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి కూడా నిత్యం అంటే కొన్ని పౌర్ణమికి అమావాస్య ఇక్కడ పూజలు చేస్తున్నాం. నిత్యం దీపారాధన అవుతుంది. ఇక్కడ యజ్ఞం కూడా చేస్తున్నారు. ఈ యొక్క ఆలయ చరిత్ర చాలా పురాతనమైన చరిత్ర. భక్తులందరూ కూడా ఇక్కడ సర్పంచులందరూ కొండూరు, వాల్గొట్టూరు, ఇట్లా దిగొండ ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా చాలామంది గణపురం రమేష్ పీఠాధిపతి సుకందర స్వామి పీఠాన్ని ఎవరికి ఇచ్చిందంటే గణపురం రమేష్కు ఇక్కడ పీఠాధిపతి స్థానం ఇచ్చింది. వారి ఆధ్వర్యంలో ఇది నిత్యం ఇది అభివృద్ధి చెందుతుంది. నిత్యంగా పూజలు జరుపుకుంటూ అభివృద్ధి జరుగుతుంది. ఇది ప్రతి ఇక్కడ ఉన్న వాలంటీర్లకు, ఈ దేవస్థాన కమిటీ వాళ్ళకు, ఇక్కడ దత్తాత్రి గారికి, ఇక్కడ అందరికీ పేరు పేరున పాదాభివందనలు తెలియజేసుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సొంత ఊరు రామన్నపేట, నివాస మారుమూరు. ఇక్కడ సుకందర స్వామి మహారాజుకు ఆఖరి శిష్యుని నేను. అయితే అంతకు ముందు స్వామికి శిష్యుని కాకముందు నా జీవితం ఎటువంటిదంటే తినడానికి అన్నం దొరకదు. నా పిల్లలను పోషించడం, చదివించడం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించిన డబ్బులు లేక. ఎప్పుడైతే తన సన్నిహితం తన శిష్యుని అయినో దినదిన అభివృద్ధి అయినా డబ్బుకు పొదవలేదు. పిల్లల ఆరోగ్యం మంచిగా ఉంటున్నాయి. ఏ విధంగా మరి తన పరిచయం అయిందో అంటే నాకు అప్పుడు తాను ఆయుర్వేదంలో ఎండి, హోమియోపతిలో ఎండి. తాను ఇక్కడ పెద్దవాళ్ళగోట్లో డాక్టర్గా సేవలు అందిస్తుండు. ఈ ఆధ్యాత్మిక రంగంలో గురువుగా ఉపదేశాలు ఇస్తుంటాను. అంటే నచ్చిన వారికి అటువంటి ముఖ్యులకు ఇస్తుండే. అయితే తన జన్మ వృత్తాంతం నేను తెలుసుకున్నది ఏంటి, ఎందుకు వచ్చినావు అంటే తాను జాగిరి టైంలో తహసీల్దార్, నిజాం ప్రభుత్వంలో తహసీల్దార్గా ఉండి డ్యూటీకి అంటే లీవులో ఇంటికి వచ్చిండు భార్య పిల్లలతో. మళ్ళీ డ్యూటీకి పోయేటప్పుడు భార్య పిల్లలతో పోతుండు. పోయే ఆ టైంలో నదిలో ట్రైన్ కూలబడి ఆ పిల్లలంతా ఒక దిక్కు కొట్టుకపోయినారు. ఈయన ఒక దిక్కు ఈదుకుంటూ వచ్చిండు. ఇక కళ్ళ ముందరనే భార్య పిల్లలు పోయినారు. అంటే ఆయన రాజవంశీకులు, ఏదైతే తహసీల్దార్ సుకందర స్వామి రాజవంశీకులు అంటే దగ్గర పివి నరసింహారావుకు బ్లడ్ రిలేషన్ తిన. అటువంటి వ్యక్తి సన్యాసం అంటే ఇక నేను ఇంటికి పోను, నాకు అవసరం లేదని జీవితం చాలించుకొని మన నిజామాబాద్ రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రైల్వే స్టేషన్ నుంచి రామన్నపేట అనే గ్రామానికి వచ్చిండు. అక్కడ భక్తులు చాలా ఉంటారని ఒక 2 రోజులు ఉన్నాడు. ఆడికి వెళ్ళి బావపురం మందిరం ఆశ్రమానికి పోయిండు. అక్కడ 2 రోజులు ఉండి లింబాదిగుట్ట మీదకి పోయిండు. అక్కడికి వెళ్ళి పాకాల పోయిండు. పాకాలలో ఒక 5-6 సంవత్సరాలు. మాతాకి జై. నా పేరు డాక్టర్ అన్నందాస్ జ్యోతి. మేము పెద్దవాళ్ళగోటు నివాసులము. ఇక్కడ గత 30 సంవత్సరాలుగా నేను జాతర చూస్తూ ఉన్నాను. అయితే ఈ అమ్మవారి విశిష్టత ఏంటంటే ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా ఆ కోరికలు నెరవేర్చే తల్లి అన్నపూర్ణ అమ్మవారు. అయితే ఈ కొండకి 3 హిల్స్ అనే పేరుతో పిలువబడుతుంది. 3 కొండల మధ్యలో వెలిసిన తల్లి కాబట్టి 3 హిల్స్ అనే పేరు వచ్చింది. మరియు స్థానికులకు మాత్రం బోడగుట్ట జాతర అంటేనే వాళ్ళు తొందరగా గుర్తుపడతారు. అంటే మా జాతర అన్న విధంగా ఫీల్ అవుతారు. బోడగుట్ట జాతర, బోడగుట్ట అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఒక మునీశ్వరుడు 200 సంవత్సరాల క్రితము తపస్సు చేసుకుంటుండగా గుడిపైన అమ్మవారు పార్వతీమాత శంకరుల విగ్రహంతో పాటు ప్రతిష్ఠ చేయాలనే సంకల్పంతో గుడిలో
ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత 1967-68 ఆ ప్రాంతంలో సురేంద్ర స్వామి 12 సంవత్సరాల తపస్సు చేసుకుంటుండగా గుడిలింగపురంలో తపస్సు చేసుకుంటున్నాడు. అయితే అతను చేసుకుంటునేటప్పుడు అమ్మవారి గుడి ఇక్కడ ఉంది, గోడగుట్ట అని అక్కడ ఉంది కాబట్టి అక్కడ నువ్వు శిఖరం కట్టాలి, చుట్టూరా గోడలతో మంచిగా చేయాలి అనే సంకల్పం అతనికి కలిగింది. అయితే ఆ దృష్టితోని ఈ గ్రామస్తులతో అతను చర్చించడం జరిగింది. ఆ విధంగా చర్చించిన తర్వాత పెద్దవాళ్ళతోటి గ్రామ పెద్దలతో చర్చించి మరి ఇక్కడ నేను శిఖరం కట్టాలి, గోడలతో నిర్మాణం చెయ్యాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పి వాళ్ళతోటి పెద్దల గుడి నిర్మాణము మంచిగా చేసి శిఖరాన్ని పెట్టడం జరిగింది. ఏదైనా అలంకారం చేసుకున్నప్పుడు మనము అలంకారము ఏదైనా లేకపోతే గోడగా ఉంది అంటాం కాబట్టి ఈ గుట్టకి ఆ గోడగుట్ట అనే పేరు పిలవడం జరిగింది. ఇక 30 సంవత్సరాలుగా పోల్చుకుంటే అప్పుడు 1970లో ఈ జాతర ప్రారంభమైందండి. బహుళ పుష్య చతుర్దశి రోజు మరియు మౌని అమావాస్య రోజు 2 రోజులు ఇక్కడ జాతర అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ రోజు పూజ జరుగుతుంది, రెండో రోజు యజ్ఞం జరుగుతుంది గుట్టపైన. అయితే 1970లో మొదలైనప్పుడు 12 కిలోల బియ్యంతో 50-60 మందికి భోజనం పెట్టాలని సురేంద్ర స్వామి సంకల్పం వల్ల పెట్టడం జరిగింది. కానీ ఈ రోజున చూస్తే మాత్రం దాదాపు ఇవాళ 15,000 మంది రావడం అనేది మీరు గమనించి ఉంటారు దాదాపు. అయితే ఇలా అంటే సంవత్సరానికి జాతర ఇలా దినదిన అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే కాశీలో వెలసిన అన్నపూర్ణ మాత మరియు మా సిరికొండ మండలంలోని పెద్దవాల్గోడ్లో వెలసిన అన్నపూర్ణ మాత ఇక్కడ మా ప్రాంతంలో కొలువై ఉండడమే ముఖ్యంగా. అయితే మనం ఏది కోరుకుంటే అది తీర్చే తల్లి కాబట్టి ఇక్కడ ఈ కోరికల కొంగు బంగారం అన్న చందాన ఇక్కడ ప్రజలు నమ్మకంతో రావడం అనేది ఈ జాతరకు చెప్పుకోదగ్గ విశేషం. అయితే సిరికొండ ప్రాంతంలో ఈ అన్నపూర్ణ మాత ఆలయమే కాకుండా లొంకరామేశ్వర స్వామి కొలువై కూడా ఉన్నాడు. ఎలా అయితే కాశీలో అన్నపూర్ణమాత, శివయ్య ఏ విధంగా విశ్వేశ్వరుడు పేరుతో ఉన్నారో అదేవిధంగా మా సిరికొండ మండలంలో మేము ఈ గడ్డపైన పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అయితే సిరికొండ మండలంలో పెద్దవాల్గోడు గ్రామంలో వెలసిన అన్నపూర్ణేశ్వరి ఆలయం విశిష్టత ఇది. అలాగే లొంకరామేశ్వర స్వామి కూడా అందరి భక్తుల కొంగు బంగారంగా ఈ రోజున మాఘమాసం మౌని అమావాస్య రోజున అక్కడికి వెళ్ళి లొంకలో స్నానాలు చేసి రావడం కూడా విశిష్టతగా ఇక్కడి ప్రజలు భావిస్తారు. అయితే ఈ విధంగా ఇక్కడ జాతర సంక్రాంతి హాలిడేస్ రావడం వల్ల ఒక్క శనివారము తప్ప మిగతా అన్నీ కూడా సంక్రాంతి హాలిడేస్ ఉండడం వల్ల ఈరోజు జనాలు అనుకున్న దానికంటే ఎక్కువనే రావడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామ సర్పంచ్ అయిన వనిత నరసింహరావు, ఉప సర్పంచ్ తలకట్లరాములు, తర్వాత వీడీసీ సభ్యులు వీడీసీ చైర్మన్ తలకట్ల సాగర్, తర్వాత కార్యదర్శి పోతుగంటి అతను, తర్వాత క్యాషియర్ గారు సొప్పరి గంగాధర్, వీళ్ళందరూ కూడా. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య యువకులు పెడదారి పడుతున్నారు అంటారు, కానీ మా గ్రామంలో మాత్రం స్వచ్ఛందంగా ముందుకొచ్చి యూత్ వాళ్ళ శాయశక్తుల రాత్రి పగలు అనే తేడా లేకుండా చాలా మంచి సేవలు అందించడం జరిగింది. కొండూరు ప్రాంతం నుంచి కూడా లతా భాస్కర్ రెడ్డి సర్పంచ్ గారు రావడం జరిగింది. ఇక కొండూరు వీడీసీ సభ్యులు రావడం జరిగింది. తర్వాత ఈ సర్పంచ్ సర్పంచ్ గారైన మలావా చందర్ నాయక్ గారు కూడా ఇక్కడ సేవలు అందించడం చెప్పుకోదగ్గ విశేషం. చుట్టూరుగా ఉన్న గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళు ఇక్కడ జాతరలో పాల్గొని రథము ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ చెప్పుకోదగ్గ అదే విశేషం. అయితే ఆ రథం తిరిగేటప్పుడు పూలు ఒళ్ళో పడితే వాళ్ళ కోరికలు